హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, శ్రీలంక శరణార్థుల పైన సుప్రీంకోర్టు హిస్టారికల్ జడ్జ్మెంట్ అయితే పాస్ చేసింది సార్. ఇండియాలో శ్రీలంక శరణార్థులకు చోటు లేదు, ఇదేం ధర్మశాల కాదు, మీరు వెంటనే వెళ్ళిపోవాలని కూడా చెప్పేసింది. మరి అసలు ఇండియాలో ఎంతమంది ఈ శ్రీలంక శరణార్థులు ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఈ రిఫ్యూజీస్ కి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? మరి ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి? ఒక చారిత్రక తీర్పుగా చెప్పుకోవచ్చు. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిఫ్యూజీస్ అంటే ఇతర దేశాల నుంచి మన దేశంలో తలదాచుకునేవాళ్ళు. ఓకే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇల్లీగల్‌గా వచ్చి ఇక్కడ అనేక యాక్టివిటీలు చేసేవాళ్ళు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వేరు, రెఫ్యూజీస్ వేరు. రెఫ్యూజీస్ అంటే ఆ దేశాల్లో సంక్షోభం వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు వేరే పక్క దేశాల్లో తలదాచుకోవడానికి వస్తారు. వాళ్ళని రెఫ్యూజీ అంటారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏమో వాళ్ళు బతకడానికో, లేకపోతే దొంగతనాలు చేయడానికో, క్రైమ్ చేయడానికో ఇల్లీగల్‌గా ఎంటర్ అవుతారు. ఈ తేడా గమనించాలి. అయితే రెఫ్యూజీ క్రైసిస్‌లు గతంలో కూడా మన పక్క దేశాలకు వచ్చాయి. 1959లో టిబెట్ నుంచి వేలాది మంది మన దేశంలోకి వస్తే అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించింది, వాళ్ళకి ఏర్పాట్లు చేసింది. అట్లాగే 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగినప్పుడు దాదాపు 1,00,00,000 మంది రెఫ్యూజీస్ మన దేశంలోకి వచ్చారు. ఇందిరాగాంధీ వాళ్ళకి తాత్కాలిక టెంట్లు అవన్నీ ఏర్పాటు చేసింది. దాని తర్వాత వాళ్ళ దేశం ఏర్పడినాక వాళ్ళ దేశంలోకి పంపించింది. అట్లాగే శ్రీలంక 1983 నుంచి 2009 వరకు శ్రీలంకలో సివిల్ వార్ జరిగింది. అనేక తమిళ ఎల్టీటీ లాంటి అనేక తమిళ సంస్థలు అక్కడ తమిళ రాజ్యం కోసం, సపరేట్ తమిళ రాజ్యం కోసం, ఈలం అంటారు దాన్ని, ఈలం కోసం వాళ్ళు పోరాటాలు చేశారు. దానివల్ల అనేక వేల మంది తమిళులు ఇండియాలోకి వచ్చారు. ముఖ్యంగా తమిళనాడులోకి వాళ్ళు వచ్చారు. సో అప్పుడు కూడా వాళ్ళకి అందరికీ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళకి సౌకర్యాలని కొంత డబ్బును కూడా ఇచ్చింది. అంటే మన ప్రభుత్వం. అలాగే రోహింగ్యాలు వచ్చినప్పుడు కూడా మన దేశంలోకి అలో చేశారు. ఇలాగా అనేక సార్లు మన దేశంలో ఇతర దేశస్థులు రెఫ్యూజీగా వచ్చినప్పుడు, కాందిశీకులు అంటారు తెలుగులో వీళ్ళని, కాందిశీకులుగా వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. సో ప్రపంచంలో ఏ మూల ఏ ఇబ్బందులు వచ్చినా పక్క దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరియా క్రైసిస్ వచ్చినప్పుడు సిరియా నుంచి వేలాది మంది యూరోప్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ విజువల్స్ అంతా కూడా మనం చూస్తున్నాం. యూరోప్లో కూడా అనేక చోట్ల వీళ్ళకి సపరేట్ క్యాంపులు వేసి వీళ్ళని పెట్టుకుంటున్నారు. అయితే రెఫ్యూజీస్ వల్ల ఆయా దేశాల్లో ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా మనకి వేరే దేశం నుంచి ఎక్కువ మంది రెఫ్యూజీస్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేయాలి. మనకు ఆల్రెడీ మన దేశంలో అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కాదని వాళ్ళకి పని ఇవ్వాలి, లైవ్లీహుడ్ కల్పించాలి, వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ కల్పించాలి, ఇవన్నీ చేయాలి. దాంతోపాటు ఏమవుతుందంటే ఈ క్యాంపుల్లో రకరకాల క్రైమ్ ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. యూరోప్లో ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్. యూరోప్లో ఏంటంటే ఈ రెఫ్యూజీ క్యాంప్స్లో క్రైమ్ కూడా వాళ్ళు మెల్లమెల్లగా ఫస్ట్ ఏమో ఉంటే మాకు జాగా ఇస్తే చాలంటారు. మెల్లమెల్లగా డిమాండ్లు మొదలు పెడతారు, సంఘాలు ఏర్పడతాయి, వాళ్ళు ఆందోళన చేస్తారు, వాళ్ళు బాంబు దాడులకు రెడీ అవుతారు. ఆ తర్వాత క్రైమ్ కూడా అక్కడ పెరగడం అనేది జరుగుతుంది. ఇలాగా రెఫ్యూజీస్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ని ఆయా దేశాలు ఎదుర్కొంటుండడం వల్ల రెఫ్యూజీలను ఏం చేయాలనేది పెద్ద సమస్య. ఇదేంటంటే అతిపెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఇవాళ మనం చూస్తున్నాం గాజాలో రెఫ్యూజీస్ పెద్ద ఎత్తున చుట్టుపక్కల దేశాలకి, ఈజిప్ట్, జోర్డాన్ అలాంటి వాడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడే ఉంటే మలమలమాడి చనిపోతారు. వాళ్ళకి ఏ రకమైన ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ రానికుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది. దాదాపు ఇప్పుడు 20 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ 50,000 మంది చనిపోయారు అక్కడ. ఆ ఫోటోలు అవన్నీ చూస్తే మనకి హృదయం కదిలిపోతుంది. అలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైన తీర్పు, రెఫ్యూజీలకు వ్యతిరేకమైన తీర్పుని నిన్న చెప్పింది. ఆ తీర్పు ఏంది, దీని ఎఫెక్టివ్ ఇతర రెఫ్యూజీస్ మీద కూడా పడుతుందా, ఏం జరగబోతుంది అనేది మనం చెప్పుకుందాం. సో నిన్న ఒక కేసు, సుభస్కరన్ అనే ఒక శ్రీలంక శరణార్థి అతను. ఈ శ్రీలంక శరణార్థి అంటే రెఫ్యూజీ ఇండియాలోకి వచ్చాడు. ఇండియాలో ఎల్టీటీ యాక్టివిటీలు చేస్తూ అతను దొరికిపోయాడు. దొరికిపోయినప్పుడు 2010 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు ఈ 10 ఏళ్ల జైలు శిక్షను 7 ఏళ్ళకి తగ్గించింది. దాని తర్వాత అతను సత్ప్రవర్తన దీంతో బయటకు వచ్చాడు. అతని మీద ఉపా ఉంది. ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్
ప్రివెన్షన్ యాక్ట్ అంటారు. ఈ ఉపాధి చట్టం కింద ఇతన్ని అరెస్ట్ చేశారు. సో దాని తర్వాత మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇతను బయటికి రాగానే శిక్ష తగ్గించినప్పుడే చెప్పింది. ఇతను బయటికి రాగానే ఇతను శ్రీలంకకి డిపోర్టేషన్ చేసేయండి, అంటే శ్రీలంకకు పంపించేయండి అనేది తమిళనాడు గవర్నమెంట్కి చెప్పింది. సో ఇప్పుడు అతను తమిళనాడు గవర్నమెంట్ ఇతన్ని డిపోర్టేషన్ చేయడానికి రెడీ అవుతుంది. అతనికేమో భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళలేడు. రెండో శ్రీలంకలో ఎల్టీటీ వాళ్ళ కానీ పంపిస్తే అక్కడ ఇతన్ని పట్టుకొని టార్చర్ చేసే అవకాశం ఉంది, చంపేసే అవకాశం కూడా ఉంది. సో అందువల్ల ఇప్పుడు నేను శ్రీలంక వెళ్తే నన్ను పట్టుకుంటారు, టార్చర్ చేస్తారు, చంపుతారు, కాబట్టి నన్ను శ్రీలంకకు పంపించొద్దండి, ఇక్కడే ఉంటాను నేను అని అతను అడుక్కున్నాడు. అయితే మద్రాస్ హైకోర్టు ఒప్పుకోలేదు, వెళ్లాల్సిందే అని చెప్పింది. దాని మీద అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. నిన్న సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం దీపాంకర్ దత్తా అండ్ వినోద్ చంద్రన్ ఈ ఇద్దరు జడ్జెస్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒక చారిత్రక తీర్పిచ్చింది. అదేంటంటే మద్రాస్ హైకోర్టు చెప్పిన దాన్ని చెప్పింది. నువ్వు ఇక్కడ ఇండియాలో ఉండడానికి లేదు, ఆల్రెడీ ఇండియాలో 140 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. ఇక్కడ ఈ 140 మంది కోట్ల పాపులేషన్కి అనేక సమస్యలు ఉన్నాయి. ఇదేమన్నా ధర్మశాల అనుకున్నారా, మీరు ధర్మసత్రం అనుకున్నారా, ఎవరంటూ వాళ్ళు వచ్చి ఇండియాలో ఉండడానికి? ఇది సాధ్యం కాదని కుండబద్దలు కొట్టినట్టుగా ద్విసభ్య ధర్మాసనం చెప్పింది. అయితే ఈ సుభస్కరణకు సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని పాయింట్లు లేవదీస్తాడు. అదేంటంటే గతంలో ఇదే హైకోర్టు ఎన్హెచ్ఆర్సి వర్సెస్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 96 తీర్పులో ఇటువంటి రెఫ్యూజీ ఈ శరణార్థులకి ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే లైఫ్, రైట్ టు లివ్, జీవించే హక్కు, తర్వాత ఫండమెంటల్ రైట్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అంటే ఫండమెంటల్ రైట్ అంటే నివసించే హక్కు, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అని అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడేమో మీరు దానికి విరుద్ధంగా చెప్తున్నారు అనేది ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ లేవదీశాడు. దానికి సుప్రీంకోర్టు కన్విన్స్ కాలేదు. రెండవ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేశాడంటే ఇంటర్నేషనల్గా కొన్ని చట్టాలు ఉంటాయి రెఫ్యూజీలకు సంబంధించి. అందులో నాన్ రిఫార్మెట్ అనే ఒక చట్టం ఉంటుంది. అంటే కస్టమరీ ఇంటర్నేషనల్ లా, అంటే ఇట్లా ఒక దేశంలో చంపేస్తారనుకున్నప్పుడు వేరే దేశంలో అతను వెళ్ళి రక్షణ తీసుకునే అవకాశం ఇవ్వాలి అనేది ఉంది. కాకపోతే దాన్ని కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇండియా 2 చట్టాలు ప్రధానంగా ఉన్నాయి ఇంటర్నేషనల్గా. ఒకటి 1951లో వచ్చిన ఐక్యరాజ్య సమితి రెఫ్యూజీ కన్వెన్షన్ అంటారు, రెఫ్యూజీ కన్వెన్షన్. దీంట్లో ఇండియా సైన్ చేయలేదు కాబట్టి మనకు ఆ బాధ్యత లేదు. రెండవది 1967లో వచ్చిన యుఎన్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ప్రకారం కూడా ఏ దేశం కూడా ఈ రెఫ్యూజీలని రిజెక్ట్ చేయకూడదు. అదే వాళ్ళ సొంత దేశానికి వెళ్తే చనిపోయే పరిస్థితితో టార్చర్ చేసే పరిస్థితి ఉంటే అతన్ని పంపించకూడదు, అతన్ని కానీ ఆమెను కానీ అనేది ఈ 2 యుఎన్ కన్వెన్షన్స్ చెబుతాయి. కానీ ఆ రెండిట్లో మనం సైన్ చేయలేదు, ఇండియా ఒప్పుకోలేదు, దానికి సైన్ చేయలేదు కాబట్టి అవి మనకు వర్తించవు, మనం వాటికి బద్ధుడుగా ఉండాల్సిన అవసరం లేదనేది సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పారు. అలాగే మనకేందంటే నేషనల్ రెఫ్యూజీ లా అనేది మన దేశంలో లేదు. అంటే ఈ రెఫ్యూజీలకు సంబంధించి ఒక చట్టం అనేది మన దేశంలో లేదు. కాబట్టి ఉన్న చట్టాలు ఏమున్నాయి, ఫారినర్స్ యాక్ట్ ఉంది, ఎమిగ్రేషన్ యాక్ట్ ఉంది. ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం యాక్ట్ ఉంది. అట్లాగే ఈ మధ్య సిఏఏ అనేది కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చారు 2019, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది. దాని ప్రకారం ఇంకా స్ట్రిక్ట్ చేశారు. ముఖ్యంగా పక్క దేశాల నుంచి ముస్లింలు రావడాన్ని అది నిషేధిస్తుంది ఆ చట్టం. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, అది వేరే విషయం. ఏదేమైనా ఇప్పుడు ఈ సుభస్కరణ అయితే కంపల్సరీగా వెళ్ళిపోవాల్సిందే, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి. ఒకవేళ ఏమన్నా రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారేమో చూడాలి. అయితే ఇప్పుడు ఈ సుభస్కరణకు ఒకడికే తీర్పు వర్తిస్తుందా, మన దేశంలో ఎంతమంది శ్రీలంక శరణార్థులు ఉన్నారు అనేది చూసుకున్నప్పుడు శ్రీలంక శరణార్థులు మన దేశంలో 1,00,000 మంది అఫిషియల్గా ఉన్నారు, అనఫిషియల్గా ఉండొచ్చు. ఈ మధ్యనే సినిమా కూడా వచ్చింది ట్రావెల్కి సంబంధించి. సో అనఫిషియల్గా చాలామంది ఉండొచ్చు, కానీ అఫిషియల్గా శ్రీలంక వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. తమిళనాడులో తిరుచి, మదురై, శివగంగ ఈ ప్లేసుల్లో దాదాపు 107 క్యాంపులు ఉన్నాయి వీళ్ళ కోసం. ఇందులో తమిళనాడులో ఉన్న అఫిషియల్ క్యాంపుల్లో 60,000 మంది ఉంటే, అనఫిషియల్గా టౌన్లలో, విలేజుల్లో, చిన్న చిన్న ఇండ్లల్లో తీసుకొని అక్కడ పనులు చేసుకుంటున్న శ్రీలంక తమిళోళ్ళు 40,000 మంది ఉన్నారు.
అంటే మొత్తంగా ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 1,00,000 మంది శరణార్థులు తమిళనాడులో ఉన్నారు. మరి వీళ్ళందరికి కూడా ఈ చట్టం వర్తిస్తే వీళ్ళందరినీ కూడా డిపోర్టేషన్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయ్యారు. ఇక్కడ వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ చదువులు అన్నీ మింగిల్ అయిపోయారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్తే అక్కడ ఎక్కడుంటారు? అక్కడ శ్రీలంకన్ గవర్నమెంట్ వీళ్ళని అరెస్టులు చేసి టార్చర్ చేస్తుందా? ఎందుకంటే ఒకప్పుడు శ్రీలంకలో అనేక మందిని చంపిన వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళ మీద కేసులు ఉండొచ్చు. సో వీళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆహ్, ఆహ్, వినిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ క్యాంపులకు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి రూ. 1000 ఇస్తుంది నెలకు. తర్వాత రూ. 750 మిగతా అడల్ట్స్‌కి ఇస్తుంది. పిల్లలుంటే 400 పర్ మంత్ పిల్లలకిస్తుంది. హ్మ్. సో, ఇలాగా గవర్నమెంట్ దాని మీద స్పెండ్ చేస్తుంది. 1,00,000 మంది మీద గవర్నమెంట్ స్పెండ్ చేసి వాళ్ళకి ఖర్చులు పెడుతుంది. కానీ వీళ్ళందరినీ మనం మేపాలా? వేరే దేశం వాళ్ళు వస్తుంటే ఇటు రోహింగ్యాలు, ఇటు శ్రీలంక తమిళోళ్ళు, ఇటు బంగ్లాదేశు, పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో ఉంటే వీళ్ళందరినీ మనం మేపాలా? ఆల్రెడీ ఇండియాలో చాలా ఘోరమైన పరిస్థితులున్నాయి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ 10% వరకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. పేదరికం దారుణంగా ఉంది. ఈ కండిషన్‌లలో మనము వేరే దేశం నుంచి వచ్చిన ఈ శరణార్థులను భరించాలా అన్న చర్చ కూడా జరుగుతుంది.